మా ఆయన లేరు, ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకోవాలి? నాకు ప్రతి విషయంలో చాలా ఇబ్బంది. నాకు ఒక అత్త మామ అంటే ఎవరు లేరు, ప్రతి విషయంలో నేనే ఉండాలి. ఇప్పుడు ఈ ఆవేదనల్ని ఎక్కడ వెళ్ళాలి? మాకు కనీసం వేతనం లేదు. మాకు వేతనం అయితే ఖచ్చితంగా 25,000 పెంచాలి. 25,000 అయితే వేతనం మాకు పెంచాలి. అంటే మీ డిమాండ్లన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు చెప్పిన హామీ ప్రకారం మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటాడు కదా, స్వయం ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అదే డబ్బులు లేకుంటే మేమేం చేయాలి? మళ్ళీ మాకు వర్క్ అన్ని ఇంత వర్క్ ఎందుకు ఇస్తున్నారు మీరు? వర్క్ కూడా తగ్గించాలి. మాకు ఫేస్ క్యాచప్ తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ క్యాచప్ అయితే చాలా తగ్గించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పొద్దుగాల 6 గంటలకు వెళ్తే ఉదయం మాకు 9 o'clock డ్యూటీ కదా, ఉదయం 6 గంటలకు వెళ్తున్నాము, 4 గంటలకు అయిపోతా కూడా మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ ఎప్పుడు నెట్ వస్తుందా అని మొన్న కొనుక్కున్నాం, కొత్త మొబైల్ మొన్న కొనుక్కున్నాం. చాలా సమస్యలు. వాళ్ళు ఒక్క జీతం ఇవ్వట్లేదు సరిగా, గ్యాస్ బిల్లులు లేవు, ఏ బిల్లులు లేవండి మాకు. మా చేతుల మీద మేము పెట్టుకుంటున్నాం. పోయిన నెల జీతం ఇదివరకు రాలేదు, మినీ జీతాలు 1 year జీతం అది రాలేదు. ఏ వేతనం, కనీసం వేతనం కూడా లేదండి మాకు. ఎలక్షన్ డ్యూటీ చేస్తామండి, అవి వచ్చాయండి, అవి రాలేవని లేదు, అవి వచ్చాయి. అవి ఎంత చేసిన వాళ్ళకి అంత ఇచ్చిండ్రు, ఎంత పిండికి ఎంత రొట్టె అంటారో అలా ఇచ్చిండ్రు అంతే. ఫైనల్ గా ఏం చెప్తాం మరి? ప్రజాపాలన అంటున్నాడు ముఖ్యమంత్రి. సో మరి ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది? మీ అంగన్వాడీలకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకి ఫస్ట్ ఫేస్ క్యాచప్ తీసేసేయాలండి.